హమ్మయ్య వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు అయింది అనుకుంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. దాదాపు 3 నెలల తర్వాత, అంటే సుమారు 100 డేస్కి బెయిల్ వచ్చింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసిన ఎస్సీ/ఎస్టీ కోర్టు, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు. వల్లభనేని వంశీతో పాటుగా మరో 4గురికి బెయిల్ వచ్చింది. 50,000తో పాటు 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఆరోగ్యం బాగాలేదని, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని కోర్టుకు చెప్పిన వంశీ బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విన్నవించుకున్న వంశీ ఆరోగ్యం బాగాలేదు, శ్వాస కూడా తీసుకోలేకపోతున్నాడట. ఎందుకు ఈ కర్మ, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు? మీకు రాజకీయ పరంగా ఏవైనా అంశాలు ఉంటే మాట్లాడుకోండి. పర్సనల్గా లైఫ్లోకి వెళ్ళిపోయి ఎవరో కుటుంబ సభ్యుల్లో తొంగి చూసి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్లో తొంగి చూస్తారు. తల్లి లాంటి భువనేశ్వరి గారిని ఎంత, అది అసలు ఆ నోరేనండి అది? ఎవరన్నా సభ్య సమాజం హర్షిస్తుందా? ఎవరైనా జాలిపడ్డారా? వంశీ గారు ఆత్మ పరిశీలన తీసుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి ఒకసారి. మరి ఇప్పటికైనా పశ్చాత్తాపడతారా? మళ్ళీ ఎలాంటి తప్పులు చేయకుండా మిగతా జీవితాన్ని సాగిస్తారా?